అభివృద్ధి అనేది లేదమ్మా. అభివృద్ధి ఏంటంటే నాయకులకే అభివృద్ధి. అలా ఎవరైతే వాళ్ళు కొమ్ము కాస్తున్నారో వాళ్ళకనేది అభివృద్ధి ఉంది. మిగతా జనాలకు మాత్రం అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ అసలు లేదు. ప్రస్తుతానికి మీరు ఏంటంటే ఇదే రోడ్లో వచ్చి ఉంటారు. ఈ రోడ్డు అభివృద్ధి దానికి కారణం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆల్రెడీ కాలనీలు ఇచ్చేవాళ్ళు, ఆ కాలనీలు లేవు, వీధులు ఎట్లు లేవు. పంచాయతీకి ప్రెసిడెంట్లకు పోటీ చేశారు, వాళ్ళకి పంచాయతీ ఫండ్స్ లేవు, వాళ్ళు లేవు. వార్డు మెంబర్లకి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వార్డు మెంబర్లని ఎలాంటి అవకాశాలు వాళ్ళకి ఏమి ఇట్లా. మొత్తం ఒక ఎమ్మెల్యే చేతిలోనూ ఒక సీఎం చేతిలో ఉండి వాళ్ళు ఆడిస్తూ ఉన్నారు. మరి ఏం చేయలేదంటున్నారు కదా, అంటే 2 times గెలిచారు కదా, అంటే ఫస్ట్ 5 years అయిపోయినా కానీ నెక్స్ట్ 5 years అయినా మరి అప్పుడు కూడా గెలిచారు కదా, ఏం చేయకుండా ఎలా గెలుస్తారంటే? ధనంతో గెలిచాడు, ఓటర్లతో కాదు, కేవలం ధనంతో గెలిచారు. ధనం ఉంది, వాళ్ళ చేతుల్లో అన్నీ ఉన్నాయి. మైనింగ్, భూ ల్యాండింగ్ అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే రాణించుకోగలిగారు. కానీ జగన్ ఒకసారి అన్నట్టుగా ఆ ఉద్యమంతో ఈసారి వచ్చారు. ఈసారి కష్టంగా అవుతుంది. ఈసారి కావ్య కృష్ణారెడ్డి చాలా వరకు బెస్ట్, అతనికన్నా పసుపులేటి సుధాకర్ ఇంకా బెస్ట్. ఎందుకని పసుపులేటి సుధాకర్ గారు అంటున్నారు అంటే? ఆల్మోస్ట్ ఇక్కడ నేను సరౌండింగ్లో మొత్తం పసుపులేటి సుధాకర్ రెడ్డి గారే అంటున్నారు. ఎందుకనంటే సోషల్ వర్కర్ అమ్మా. ప్రతి ఊరికి ప్రతి సెంటర్కి ఏంటంటే లైటింగ్ సిస్టమ్ ఇప్పించున్నాడు, దేవస్థానాలకు ఫండ్ ఇచ్చున్నాడు ఓన్గానే. అతను అధికారం లేడు, అధికారం కోసం పాపం ఒక ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూషన్లో గెలవాలి చేయాలని ఉద్దేశంతో అతను పాపం తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఈసారి ఏంటంటే టీడీపీలో టికెట్ ఆశించాడు, అది దేనివల్ల రాలేదో మనకు తెలియదు, అది ఇంకా వాళ్ళ పై వాళ్ళకి తెలియాలా. అయినా వ్యక్తి మంచి క్యాండిడేట్ అని అంటున్నారు, మనకు కూడా పెద్దగా మనకి ఇది లేదు. మనకి ఇప్పుడు ఒక ఊరికి సాయం చేసిన అతను మర్చిపోరు కదా, అతను లేకపోయినా లైటింగ్ అయినా చూసిన పలానా పసుపులేటి సుధాకర్ వేశారంటారు. అది అతను రాజకీయంలో రాకముందు నుంచి కూడా పాపం లైటింగ్ సిస్టమ్ అది వేశారు. వచ్చిన ఎమ్మెల్యే ఇంతవరకు ఒక మట్టి తట్ట కూడా ఒక ఇటుకురాయి కూడా పెట్టలేడ. అంటే అధికారులు లేనప్పటికీ కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి సొంత డబ్బుతోటి ఇక్కడ నియోజకవర్గానికి కొంచెం అభివృద్ధి పనులు చేయించారంటున్నారు. సో ఎంతవరకు నిజం అది? 100% గ్యారంటీ. అది లైటింగ్ ఉన్నాయి ఊర్లో, ప్రతి ఊర్లో వేస్తున్నారు లైటింగ్, సెంట్రల్ లైటింగ్ వేస్తున్నారు. అది చాలు మాకు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇంత మాత్రం వేయించలా. మరి అధికారంలోకి వస్తారంటారా ఈసారి ఎమ్మెల్యేగా? ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కష్టం, రాలేరు. సుధాకర్ ఇండిపెండెంట్ కాబట్టి కష్టం అండి. కష్టం అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు, అందువల్ల ఏంటంటే నాకు జనాలు ఉన్నారు, ఓట్లు పడతాయి అన్నట్టుగా అతను భావించాడు. కానీ ఇంకోసారికైనా అవకాశం ఉంటుంది, కానీ ఈసారి అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీలు నెక్ అప్ మూమెంట్లో ఏంటంటే టైట్ పొజిషన్లో ఉంది. అందువల్ల ఏంటంటే అతను ఇండిపెండెంట్గా ఏంటంటే ఈరోజు కూడా దయచేసి చెప్తున్నాను ఆయన కూడా, నేను ఈసారి ఒకవేళ దీనితో కలుసుకున్నా నెక్స్ట్ కానీ ఉపయోగపడేట్టుగా అయినా అతను సహకరించుకుంటే నెక్స్ట్ అతను భవిష్యత్తు ఉంది. అది ఎట్లుంది అంకుల్ ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఎట్లుంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అనేది చంద్రబాబు వల్ల అవుతుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల కానే కాదు, కష్టం. ఎలా చెప్తున్నారు అంకుల్? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హయాంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి పనులు ఏం చేయలేదు, దాని మూలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేకపోయారని కూడా అంటున్నారు. మాకు ఏం అవసరం లేదు, మాకున్న దగ్గరలో ఈ చెప్పలేరు ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, ఏమీ లేకుండా తట్టపొట్ట తీసుకొసుకొని అమరావతిని అలా చేపించాడు. ఇది ఇప్పుడున్న అమరావతినే ఈ రోజు కూడా అసెంబ్లీ జరుగుతుంది. ఎవరు కట్టించింది? అది చంద్రబాబు నాయుడు కట్టించింది. ఈ జగన్ కట్టియలేదు కదా, జగన్ ఒక డిగ్రాయి కూడా వేయలేదు కదా, ఒక తాపి కూడా ఇసుక వేయలాడ, ఉన్నది తుప్పు పట్టిపోతుంది. మూడు చోట్ల 3 ఇటుకరాలు పెట్టలా, ఇంకెంత అభివృద్ధి అని చేసేది? అందుకని రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లు పెట్టి. ఇంకే 3 రాజధానులు, అటు అమరావతి అన్నాడు, కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, ఏమీ లేదు. లాస్ట్గా ఆడ రైతులతో పోరాడి పాపం వాళ్ళతో మంచిగా ఉండి చంద్రబాబు నాయుడు 3,300 ఎకరాలు ఎంతో వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. లాస్ట్గా అది కూడా ప్లాట్ రూపేనా ఈ జగన్ సొంత డప్పా కొట్టుకున్నాడు, వాళ్ళకి ఇచ్చేసాడు. అదేదో పులివెందులలో అతని స్థలాలు ఇవ్వచ్చుగా, అదేదో అమరావతి ఇచ్చాడు. అది అయితే ఎట్లుందండి షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది ఏపీలో?
కాంగ్రెస్ ఏమన్నా ఫామ్ అయ్యి షర్మిల కాంగ్రెస్ అంటే ఇప్పుడే ప్రజెంట్ ఏమి లేదు. షర్మిల ఆడంటే మనకు తెలియదు. బహుశా ఆమె వస్తే మేలు జగన్ కన్నా. జగన్ కన్నా ఆ ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి షర్మిల వస్తే మంచిది. గెలుస్తారంటారా మరి? రావాలని అనుకుంటున్నాం మేము. అవినాష్ గారు. అంతే అవినేష్ గారి ముందు. ఓకే, అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సీఎం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏపీకి సీఎం ఎవరైతే బెటర్ అంటారు? చంద్రబాబు నాయుడు బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ మీ నియోజకవర్గానికి అయితే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి రావాలని కోరుకుంటున్నాం.